అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తారని ప్రకటించి ఆ తర్వాతను మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్షాల నోరుకు పనిచెప్పారు. దీంతో రేవంత్ వర్సెస్ విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడిచింది. ఆ సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగింది. దీంతో మరోసారి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రుణమాఫీపై కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్. త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ కసరత్తు నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రుణమాఫీపై రైతులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. అయితే సంపన్నులకు రైతు బంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలన్న వినతుల మేరకు అర్హులైన రైతులకే సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రుణమాఫీ కోసం బంజరు భూములు తాకట్టు పెట్టే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలని భావిస్తుంది. ఈ సొమ్ముతో రైతుల పంట రుణాలన్నీ తీసేయవచ్చారని, ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తాకట్టు భూములను విడిపించుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో 760 ఎకరాలను గుర్తించింది. వీటి విలువ దాదాపు 48 కోట్ల ధర ఉంటుందని అంచనా వేస్తుంది.